From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఏపీలోని పోర్టులు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నేషనల్ హైవేల నిర్మాణం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ వారం జరిగిన SIPB సమావేశంలో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగానే 111,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయని వరల్డ్ బ్యాంక్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలివ్వాలని అధికారులను ఆదేశించారు. 137,000 ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 27A నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాంలోని మరో 1,00,000 ఎకరాల భూములకు విముక్తి కల్పించనున్నారు. దీనికోసం కొత్తగా చట్టం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లో పట్టా పొందిన ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రగతిని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం సచివాలయంలో సమావేశమైంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, IT, విద్యుత్ రంగ సంస్కరణలతో భారీగా అంతర్జాతీయ పెట్టుబడులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజన్ గా మారుతుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆదేశించారు. రాష్ట్రంలోని పోర్టులు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ వారం రహదారులు, భవనాలు, రవాణా శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రోడ్లు, ఎలక్ట్రిక్ బస్ల వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది చివరికల్లా 24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. పుష్కరాల నాటికి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు. గోదావరి జిల్లాల్లో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులు అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం సాస్కీ నిధులను వాడుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ జరిగింది. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 111,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. సాగు వ్యర్థాల సద్వినియోగం కోసం యూనిట్ల ఏర్పాటుకు SIPB ఆమోదం తెలిపింది. ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాయలసీమను సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో సోలార్ పవర్ ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సౌర విద్యుత్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సంతృప్తికర రీతిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుని ఈ వారం ఆర్టీజీఎస్ నుంచి సమీక్షించారు. ఆర్టీజీఎస్ రూపొందించిన అవే 2.0 మొబైల్ యాప్ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను సీఎం అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. 253 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టి 33 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలు సమకూర్చారు. అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన జలధార కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ సహా వివిధ అంశాలపై నేరుగా రైతులని ఆరా తీశారు. సాగునీటి అవసరాల కోసం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారనే అంశాలపై స్థానిక రైతులతో చర్చించారు. బిందు సేద్యంతో కలుగుతున్న ప్రయోజనాలపైన మాట్లాడారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం 90% సబ్సిడీతో ఇస్తోందని రైతులు సీఎంకు తెలిపారు. సాగులో అర్ధచంద్రాకార గుంతల విధానం ద్వారా నేల సారవంతంగా మారి మెరుగైన ఫలితాలొస్తున్నట్టు రైతులు తెలిపారు. అదేవిధంగా ప్రజా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం సందర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులను పరిశీలించారు. దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జలధార, జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల అధికార యంత్రాంగం ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఉపాధి హామీ పథకంతో జలధారతో జలహారతి కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకోవాలని సూచించారు.